హాయ్, నేను డాక్టర్ సంతోష్ రామ్ గడ్డం అండి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ కాంప్లెక్స్ ట్రామా అండ్ లింబ్ రికన్స్ట్రక్షన్ సర్జన్, కిమ్స్ సీతంధార. సో చాలామంది రెగ్యులర్గా నాకు వచ్చే కేసెస్ ఎలా వస్తాయంటే ఆల్రెడీ ఫ్రాక్చర్ సర్జరీ అయ్యి ఫెయిల్ అయిపోయి వస్తాయి. అంటే ఏమి కతుక్కోపోవడం కానీ, దానివల్ల లోపల ఉన్న సామాన్లు అంటే ప్లేట్స్ కానీ నెయిల్స్ కానీ విరిగిపోవడం కానీ, ఒక్కొక్కసారి చీమ్ పట్టి బయటికి కారడం కానీ. సో ఆ పేషెంట్స్ అందరూ ఏంటంటే, సార్ సర్జరీ ఫెయిల్ అయిపోయింది, ఇంకా నేను బాగోవను కదా అనే ఒక కాన్సెప్ట్తో మా దగ్గరికి వస్తారు. అయితే నేను అందరికీ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఫ్రాక్చర్ అతుక్కోపోవడానికి, సర్జరీ ఫెయిల్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎల్లప్పుడూ కూడా సర్జరీస్ సక్రమంగా అవ్వకపోవడమే కారణం కాదు. మీరు క్రానిక్ స్మోకర్ అయినా ఫ్రాక్చర్స్ అతుక్కోవు. ఎండోక్రైనోపతీస్ అంటే షుగరు, హైపోథైరాయిడిజం, మల్టిపుల్ ఇష్యూస్ ఇలాంటివి ఉన్నా మనకి ఫ్రాక్చర్స్ అతుక్కోవు. ఆర్ ఎల్స్ దెబ్బ తగిలినప్పుడే వెరీ సివియర్ ఇంజరీ అయినా కూడా మనకి ఫ్రాక్చర్స్ అతుక్కోవు. బట్ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, ఇలాంటి అన్ని కేసెస్ కూడా మేము చాలా టేకప్ చేసాం. వీ హ్యావ్ డెల్ట్ విత్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ఫెయిలియర్స్. వాటికి మళ్ళీ సర్జరీస్ చేయొచ్చు. సో ఆ కాజ్ని ట్రీట్ చేస్తాం. అలాగే ఇంకొంచెం బలంగా ఫిక్సేషన్ చేసి బోన్ గ్రాఫ్టింగ్ అంటే అడిషనల్గా బోన్ తీసి పెట్టడం, ఇలాంటి అనేక ప్రక్రియలు కలిపి చేయడం ద్వారా ఫెయిల్ అయిన సర్జరీస్ని కూడా మనం ఎంతో సక్సెస్ఫుల్గా చేయొచ్చు. దానివల్ల పేషెంట్ కెన్ అగైన్ గో బ్యాక్ టు హిస్ నార్మల్ లైఫ్. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్చర్ సర్జరీ ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన అది మన లైఫ్కి ఎండ్ కాదు. వీ కెన్ ఆల్వేస్ హెల్ప్ యూ రికవర్ టు ద ఫుల్లెస్ట్.